బీజేపీలో నివురుగప్పిన నిప్పులా ఉంది అసమ్మతి. పురంధేశ్వరి ఏపీ భారతీయ జనతా పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ ప్రక్షాళనలో భాగంగా ఒకే ఒక్క సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఏపీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు హైకమాండ్కు లేఖలపై లేఖలు రాస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. పురంధేశ్వరికి హైకమాండ్ నుంచి ఫోన్లు వస్తుండటంతో ఆమె కక్కలేక మింగలేక ఉన్నారట. ఇంతకీ ఏపీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు హైకమాండ్కు పురంధేశ్వరిపై ఎలాంటి లేఖలు రాశారంటే, పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయిన తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంటే బ్రాహ్మణ, వైశ్య, బీసీ వర్గాలను దూరం చేశారంటూ లేఖల్లో స్పష్టం చేశారట. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కమ్మ సామాజిక వర్గం కావటంతో ప్రధాన కార్యదర్శిగా తపన్ చౌదరిని, మీడియా ఇన్ఛార్జిగా పాతూరి నాగభూషణం చౌదరిని, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కేశవకాంత్ చౌదరిని, అధికార ప్రతినిధిగా లంక దినకర్ చౌదరిని, మీడియా ప్యానలిస్టుగా వై రామ్కుమార్ చౌదరిని, పార్టీ రాష్ట్ర కోశాధికారిగా నాగేంద్రను అంటే అతని భార్య కమ్మ సామాజిక వర్గమే. రాష్ట్ర పదాధికారుల్లోనూ సగానికి పైగా పురంధేశ్వరి సామాజిక వర్గం వారినే నియమించారంటూ ఏపీ పాత బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు లేఖలు రాస్తున్నారట. అంతేనా, కూటమిలో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంటే 4 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లను కమ్మ సామాజిక వర్గానికి కేటాయించారని స్పష్టం చేశారట. ఒక్కటంటే ఒక్క సీటు కాపు, బ్రాహ్మణ, వైశ్యులకు ఇవ్వలేదని వివరాలతో లేఖలు రాస్తున్నారట. టీడీపీ నుంచి వచ్చిన సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్లో, కామినేని శ్రీనివాస్ చౌదరికి కైకలూరులో, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఎన్ ఈశ్వరరావు చౌదరికి సీట్లు ఇచ్చారని, ధర్మవరం సీటు దక్కించుకున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ భార్య కమ్మ సామాజిక వర్గమే అని, ఈ విధంగా 10లో 4 అసెంబ్లీ సీట్లు కమ్మవారికే ఇచ్చారంటూ లెక్కలు, పేర్లతో సహా వివరించారట లేఖల్లో. మిగిలిన 6 సీట్లలో 2 సీట్లు క్షత్రియులకు, 2 బీసీలకు, రెడ్డి, ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారని ఏకరువు పెట్టారట. ఇక లోక్సభకు పోటీ చేస్తున్న 6 స్థానాల్లో రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ భార్య కమ్మ సామాజిక వర్గమే, అరకు నుంచి పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత భర్త కమ్మ సామాజిక వర్గమే అని, పార్లమెంట్ సీట్లలో 3 కమ్మ కులం వాళ్లకే ఇచ్చారంటూ డేటాను యాడ్ చేసి మరీ లేఖలు రాశారట. ఏపీ జనాభా పరంగా ఎక్కువ ఉన్న కాపులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, ఆ సామాజిక వర్గానికి చెందిన మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు ఏం తప్పు చేశారని, ఆయన కరడు కట్టిన ఆర్ఎస్ఎస్ వాది అంటూ లేఖలో తమ గోడు వెళ్లబోసుకున్నారట బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదులు. ఏపీలో గుర్తింపు సంఖ్యలోనే ఉన్న బ్రాహ్మణులకు అసెంబ్లీ, లోక్సభ సీటు ఒక్కటి ఇవ్వకపోవటం, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జీవీఎల్ నరసింహారావు విశాఖ ఎంపీ సీటు ఆశిస్తే ఆ సీటును తన తమ్ముడు బాలయ్య చిన్నలుడికి కేటాయించారని, జీవీఎల్ కు అన్యాయం చేశారంటూ లేఖల్లో వివరించారట. పార్టీ గెలుస్తున్నా, ఓడుతున్నా పార్టీలు మారకుండా పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం, ఆర్ఎస్ఎస్ కోసం దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తున్న వాళ్లకు పార్టీలో దక్కే గౌరవం, మర్యాద ఇదేనా అంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదులు లేఖలపై లేఖలు రాస్తున్నారట. ఏపీ నుంచి వస్తున్న లేఖలతో తలపట్టుకుంటున్న హైకమాండ్, ఏంటమ్మా పురంధేశ్వరి, పార్టీని ఇలా చేశారేంటమ్మా అంటూ మెత్తగా చురకలు అంటేస్తున్నారట. ఇచ్చిన సీట్లలో బీజేపీ వాళ్లే ఓడిస్తారనే క్లారిటీకి వచ్చిన పురంధేశ్వరి గారు ఏపీలో బీజేపీని ఎన్నికల తర్వాత ఏ స్థాయికి తీసుకెళ్తారో అనే బాధ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు.